నిన్న దానం నాగేందర్ అసెంబ్లీలో మాట్లాడాడు. అవును. ఎట్లా మాట్లాడతారు అసెంబ్లీ వాళ్ళకి? గ్రామ పంచాయతీ ఊళ్ళో ఎట్లా మాట్లాడుతారో ఆడ కూడా అసెంబ్లీ కూడా గట్టినే అయిపోయింది. ఊళ్ళో మాట్లాడితే ఆడ కూడా అసెంబ్లీ కూడా మాట్లాడవచ్చు. అంతే, ఏం లేదు ఇక. అంతే, భయం భక్తి ఏం లేదు, గౌరవం లేదు, గౌరవం లేదు, ఏం లేదు. పెద్ద చిన్న మర్యాద ఏం లేదు, ఉండేందుకు లేక గ్రామ పంచాయతీ లెక్కనే చేయాలి. ఇక కదా సర్పంచ్ ఉంటాడు, మిమ్మల్ని ఉంటాం, మేమే పరిష్కారం చేస్తాం. మరి అలానే చేస్తున్నారు, అట్లా కూడా లేదు. ఎమ్మెల్యే ముఖ్యమంత్రి లేదు, ఊళ్ళో మాట్లాడుకున్నట్టేముంది, ఊర్లోనే మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ మాట్లాడారంటే మొత్తం ఏదేదో మాట్లాడుతున్నారు, వేరే తీసుకుంటారు. ఆయన దానం నాగేందర్ ఏమంటాడంటే అసలు హైదరాబాద్ లో తిరుగుతారు అంటున్నాడు. కరెక్ట్ అనేది అది పద్ధతి పద్ధతి కాదు, అది పద్ధతి కాదు. అసెంబ్లీలో గట్ట మాట్లాడొద్దు, పెద్ద మనిషి మాట్లాడితే. నువ్వు చాలా నాలెడ్జ్ పర్సన్, నువ్వు అసెంబ్లీని గ్రామ పంచాయతీ లెక్క పోల్చిన మరి అంతే ఉంటది. అంత ఇజ్జత్ తీస్తున్నారా? మరి ఇంకేమున్నది, అంతే. మరి మేమేస్తే గెలుస్తారు, మాకు సమస్యల గురించి మాట్లాడుర్రా అంటే మీరు పొట్ట కింద దేవులాడుకునేది చూస్తున్నారు, అంతే కదా. అంత ఇజ్జత్ పోయే కథ అవుతుంది. మరి మీటర్లు పెట్టుకోము, అవి పెట్టుకోము, ఇవన్నీ అవసరమా? అయితే గతంలో ఇట్లా జరిగేదా? ఎక్కడ జరిగినా అది మంచిగా జరిగింది, జరిగింది. ఇది ఇప్పుడే ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు రాజకీయం ఇట్లా చేస్తున్నారు, సంపాదించుకొని పోతానికి రాజకీయం వాళ్ళు చేసేది అంతే. అంతే, కోట్లు కోట్లు సంపాదించుకోవాలి, పెట్టుకోవాలి, అంతే. కరెక్టే ఉండడానికి అంటే